గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ కౌన్సిల్ సమావేశంలో కూటమి పార్టీల కార్పొరేటర్లు రెచ్చిపోయారు. వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లపై దాడికి తెగబడ్డారు. రౌడీయిజంతో కనీస చర్చ లేకుండా గీతం కబ్జా భూముల క్రమబద్ధీకరణకు పచ్చ జెండా ఊపారు. విశాఖలో అత్యంత విలువైన భూమిని తన బంధువుకు కట్టబెట్టేందుకు చంద్రబాబు బరితెగించారు. తెలుగుదేశం పార్టీ విశాఖపట్నం ఎంపీ బాలకృష్ణ అల్లుడు లోకేష్ తోడల్లుడు భరత్కు చెందిన గీతం విద్యాసంస్థకు విశాఖ నడిబొడ్డున కబ్జా చేసిన 5,000 కోట్ల విలువ చేసే 54.79 ఎకరాల భూముల్ని క్రమబద్ధీకరించేందుకు చంద్రబాబు ప్రభుత్వం అన్ని విధాలుగా బరితెగించింది. ఆ భూముల్ని తమ కుటుంబ పరం చేసుకునే తీర్మానం చేయించుకుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా పోలీసుల్ని కౌన్సిల్ హాల్లోకి పిలిపించింది. వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లపై దాడులకు దిగి ఫక్తు రౌడీ ప్రభుత్వంలా వ్యవహరించింది. సమావేశం వివరాలు బయటకు పొక్కకుండా ఉండేందుకు మీడియాపై నిషేధం విధించింది. ఇలా అన్ని విధాలుగా బరితెగింపు చర్యలకు పూనుకుంది. చివరకు అజెండాలోని అంశాల్ని సెక్రటరీ విభాగానికి చెందిన అధికారులు కాకుండా స్వయంగా మేయర్ చదివి మరీ అన్ని ఆమోదించినట్టు ప్రకటించేశారు. జీవీఎంసీ సమావేశం ప్రారంభం నుంచి ప్రభుత్వ భూముల్ని కబ్జాదారుల పరం చేయొద్దంటూ, విలువైన ప్రభుత్వ ఆస్తుల్ని ప్రైవేట్ సంస్థలకు కట్టబెట్టకూడదంటూ వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లతో పాటు కమ్యూనిస్ట్ పార్టీలకు చెందిన కార్పొరేటర్లు శాంతియుతంగా నిరసనకు దిగారు. మేయర్ పోడియాన్ని చుట్టుముట్టి నేలపై పడుకొని మరీ నిరసన తెలిపారు. ఎలాగైనా సరే తమ కుటుంబ సంస్థ కబ్జా చేసిన భూముల్ని కైవసం చేసుకోవాలన్న కుట్రతో చంద్రబాబు ప్రభుత్వం గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ జీవీఎంసీ పాలకవర్గ గడువు నెలలో ముగియనున్న నేపథ్యంలో శుక్రవారం చివరి సమావేశం ఏర్పాటు చేసింది. ప్రతిపక్షం గొంతు నొక్కి మరీ తను అనుకున్నది సాధించుకుంది. ఈ క్రమంలో ప్రభుత్వ ఆస్తుల్ని ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించకూడదు, కబ్జా చేసిన భూమిని దోచిపెడతారా అంటూ శాంతియుతంగా నిరసన తెలుపుతున్న వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లపై విచక్షణారహితంగా అధికార కూటమి పార్టీల కార్పొరేటర్లు దాడులకు దిగారు. కొందరిని మెడపట్టుకుని నులిమారు, మరికొందరి ఛాతిపై బలంగా కుట్టారు. మహిళా కార్పొరేటర్లను కూడా చూడకుండా తోసివేశారు. ఇలా అన్ని విధాలుగా ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసి మరీ అన్ని అంశాలకు ఆమోదముద్ర వేసినట్టు ప్రకటించి సమావేశాన్ని అర్థాంతరంగా ముగించేశారు. అజెండా నుంచి గీతం భూ కబ్జాలను సక్రమం చేసేలా పొందుపరిచిన 15వ అంశాన్ని తొలగించాలంటూ మేయర్కు వైఎస్ఆర్సీపీ ఫ్లోర్ లీడర్లు బాణాల శ్రీనివాస్ విన్నవించే ప్రయత్నం చేశారు. ఈ సమయంలో మేయర్ రెచ్చిపోయి రౌడీలా ప్రవర్తించారు. 2 చేతులతో బలంగా శ్రీనివాస్ ఛాతిని నెట్టారు. సభను హుందాగా నడపాల్సిన మేయర్ స్థానంలో ఉన్న వ్యక్తి ఫక్తు రౌడీలా ప్రవర్తించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ మహిళా కార్పొరేటర్ సాడి పద్మారెడ్డి కింద పడిపోయారు. మేయర్ కనుసేగతో మిగిలిన కూటమి కార్పొరేటర్లు కూడా వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లపై దాడులకు దిగారు. ఇష్టారీతిలో తోసివేయడంతో పలువురి కాళ్లకు మోచేతులకు గాయాలయ్యాయి. ముందుగానే పక్కా ప్లాన్తో మీడియాను అనుమతించకుండా రౌడీయిజంతో అన్ని అంశాలను ఆమోదించినట్లు ప్రకటించుకున్నారు. విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ సమావేశంలో జరిగిన రసాభాసపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు శాసన మండలిలో విపక్ష నేత బొత్స సత్యనారాయణ. అధికార టీడీపీ కార్పొరేటర్లు వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లపై దాడి చేసి గాయపరిచారని, డిప్యూటీ మేయర్పై పాశవికంగా దాడి చేశారని, అవినీతికి దోపిడీకి వ్యతిరేకంగా శాంతియుత నిరసన చేపడితే దాడి చేయడం ఏంటి అని బొత్స ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వం చట్టవిరుద్ధంగా, రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు బొత్స సత్యనారాయణ. ఇప్పుడు చరిత్రలో కనీవిని ఎరగట్టుగా చట్టాన్ని చేతితో తీసుకుని వాళ్ళు ఇష్టారాజ్యంగా ఇవాళ వచ్చి జీవీఎంసీలో మేయర్ గాని, కూటమి సంబంధించిన సభ్యులు గాని, అధికారులు గాని వీళ్ళు ప్రవర్తించిన తీరు రాజ్యాంగ విరుద్ధం. బలముందని, జులుముందని 10 మంది మా సభ్యులకి దెబ్బలు తగినాయి. 5,000 కోట్లకు సంబంధించిన భూమిని 54 ఎకరాల 79 సెంటుని ఏ రకంగా ఇవాళ తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యులు దోచుకుంటున్నారో, ఏ రకంగా భారతీయ జనతా పార్టీ అలాగే జనసేన పార్టీ దాన్ని సమర్థిస్తుందో దయచేసి విశాఖపట్నం ప్రజలే కాకుండా రాష్ట్ర ప్రజలందరినీ కూడా దీన్ని చూడమని చెప్తున్నాం. చట్టం ఇచ్చే దీనిపై కూడా మేము పోరాటం చేస్తాం. సిగ్గుసం లేకుండా విచ్చలవిడిగా దోపిడీ చంద్రబాబు నాయుడు కుటుంబం చేయడం అంటే ఇదేంటి? మొత్తంగా జీవీఎంసీ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా నేరుగా కౌన్సిల్ హాల్లోకి పోలీసులు రంగప్రవేశం చేయడంపై
విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కౌన్సిల్ సమావేశం నుంచి ఎవరినైనా బయటకు పంపేందుకు మేయర్ నిర్ణయిస్తే మార్షల్స్ ద్వారా వారిని సమావేశం హాల్ నుంచి బయటకు పంపడం ఆనవాయితీ. అసెంబ్లీ మండలి సమావేశాల తరహాలోనే మార్షల్స్కు మాత్రమే హాల్లోకి అనుమతి ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ పోలీసులు హాల్లోకి అనుమతించకూడదు. గీతం భూముల వ్యవహారం కావడంతో నేరుగా పోలీసులు రంగప్రవేశం చేశారు.